ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. 9వ రోజు సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహానవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తారు అమ్మవారు. మహిషాసుర మర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం నుంచి దశమి గడియల్లో అంటే విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో దర్శనమిస్తున్న దేవి అలంకారాల్లో మహిషాసుర మర్దినికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైంది. సింహవాహినిగా రూపొందిన శక్తి వికటాటహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిచ్చురుడు, చామరుడు, ఉదద్రుడు, భాస్కరుడు, బిడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుని చంపి అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రిపై స్వయంభూవైంది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతింపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేశాడు. అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారు సహజ స్వరూపం ఇదే. మహిషాసుర మర్దిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని, సాత్విక భావం ఏర్పడుతుంది. సర్వదోషాలు పటాపంచలై ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. నేటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మహిషాసుర మర్దిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరుని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొనే ఉంది. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. దేశవ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు జరుపుకుంటారు. విజయదశమికి ఎంతో విశిష్టత ఉంది. దసరా నాడు దర్శనం కోసం భక్తులు ఎంతో ఇష్టపడతారు. రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు సింహవాహనంపై ఆసీనురాలై ఉన్నారు. షోడశాక్షరి మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితా దేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని అంటారు. పరమ శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరి దేవిని సేవించటం వలన జీవితం ధన్యమవుతుందని, నవరాత్రుల పుణ్యఫలం సకల శుభాలు విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవం శోభకృత నామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు చివరి రోజు అయినటువంటి విజయదశమి, మహానవమి, విజయదశమి తిథుల యొక్క వ్యత్యాసం వలన రెండు రకాలైనటువంటి పూజలు, 2 రకాలైనటువంటి అవతారాలు కూడాను మనకి ఈ రోజునే దర్శనమివ్వటం అనేది జరుగుతున్నది. మొదట మహిషాసుర మర్దిని మధ్యాహ్నం వరకు, తదనంతరం రాజరాజేశ్వరిగాను అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారు. కాబట్టి ఈ రోజున అందరూ కూడాను ఈ 2 అవతారాలను కూడా దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సింది. అమ్మవారి మహిషాసుర మర్దినిగా ఇక్కడ మూల విరాట్ మహిషాసుర మర్దిని స్వరూపంగా కూడా కనిపిస్తుందని చెప్తూ ఉంటారు పెద్దలు. నవమి రోజున మహిషాసుర మర్దినిగా ఆవిడ అవతరించింది కాబట్టి మహిషాసురుడైనటువంటి రాక్షసుడిని సంహరించి ఆ రోజున ఇక్కడ వెలిసింది కాబట్టి మహిషాసుర మర్దినిగా ఆవిడ ఆ సార్థక నామధేయంగా ఉంటుంది. ఈవిడికి విశేషంగా ఈ రోజున కదంబ నైవేద్యం అనేది జరుగుతుంది. కదంబం అనేది నైవేద్యం చేస్తారు ఇక్కడ సాంప్రదాయంగాను. కాబట్టి భక్తులందరూ కూడాను వాళ్ళ యొక్క పూజలో కదంబ నైవేద్యం చేయడం మంచిది. తదనంతరం రాజరాజేశ్వరి శాక్తేయంలో శక్తికి సంబంధించినటువంటి మంత్రానుష్ఠానాల్లో వాటిల్లో చిట్ట చివరిదైనటువంటిది అది రాజరాజేశ్వరి అనేటువంటి మంత్రం. దాని యొక్క అధిష్టాన దేవత. ఇంకా రాజరాజేశ్వరి అనుష్ఠానం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు సర్వరకాలైనటువంటి మంత్రాలకి కూడాను వాళ్ళు చేయడానికి అర్హత వస్తుంది, జపించడానికి కానీ దానికి కానీ. అందువలన చిట్ట చివరిదైనటువంటి పరమ మూర్ధన్యమైనటువంటి అవతారమైనటువంటి రాజరాజేశ్వరి అవతారంతో ఇక్కడ సమాప్తి చేయడం అనేది మనకి సాంప్రదాయం. కాబట్టి ఈ రోజున ఆ యొక్క రాజరాజేశ్వరి అవతారంతో ఈ యొక్క దసరా ఉత్సవాలు సమాప్తమవుతాయి. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల తెప్పోత్సవం జరగనందున ఈసారి ఈ ఉత్సవాన్ని ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో కీలక ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నదీ విహారానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం దుర్గాఘాట్ వద్ద హంసవాహనం ట్రయల్ రన్ను అధికారులు నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, రహదారులు, భవనాలు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ హంసవాహనంపై తెప్పోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత
భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నదీ విహారంలో ఉన్న స్వామి అమ్మవార్లను చూసి తరించేందుకు భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల తెప్పోత్సవం జరగనందున ఈసారి ఈ ఉత్సవాన్ని ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా వరదల కారణంగా 3 ఏళ్ల పాటు తెప్పోత్సవం జరగలేదని ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చి హంసవాహనం మీద జలవిహారం చేస్తున్నటువంటి సందర్భంలో గత 3 సంవత్సరాలుగా అంటే కరోనా టైంలో కానీ లేకపోతే లాస్ట్ ఇయర్ ఫ్లడ్ రావటం కానీ ఇలాగ అందుకని చేయలేదు. ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. అయితే దీని నిమిత్తంగానే ఇప్పుడు ట్రయల్ రన్ వెళ్ళి జరిగింది. ఈ ట్రయల్ రన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా గుర్తించడం జరిగింది. మా సిపి గారు కానీ అలాగే జేసీ గారు, మా ఈఓ గారు అందరం కూడా కలిసి, ఫైర్ డిపార్ట్మెంట్ వారు అందరం కూడా కలిసి వెళ్ళి జరిగింది. ఇవన్నీ కూడా గుర్తించి వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా వారు సూచించారు. అవి అన్నీ కూడా మేము ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. బోటు సామర్థ్యం మేరకు మాత్రమే సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. బోటింగ్ సపోర్టింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఘాట్ సామర్థ్యం 800 వరకు ఉంటుందని, ఆ మేరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళ బృందాలను కూడా మోహరించనున్నట్లు వెల్లడించారు. ఒక పంట్ ఉంటుంది, దాని కెపాసిటీ 30. తర్వాత మిగతా విఐపీస్ ఎవరైతే ఉన్నారో బోధిశ్రీ అని చెప్పి ఇంకొక బోట్ ఉంటుంది, దాని కెపాసిటీ ఒక 80 to 90. సో ఆ కెపాసిటీ బట్టి మనము అందులో సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ట్రయల్ రన్ జరిగింది. దాంట్లో బోటుకి సంబంధించిన రక్షణ చర్యలు కానీ, బోట్కి సపోర్టింగ్ పంటింగ్ ఒకటి ఉంది, దాని తాలూకా ఇంజను, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత ఫైరు, ఇలాంటి ఫిషరీస్, తర్వాత ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్తో కూడా మనం ఆల్రెడీ వాళ్ళకి లెటర్స్ పెట్టడం జరిగింది, ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సిందో. అదేవిధంగా రేపు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, తర్వాత ఫిషరీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత ఏదైతే ఈ దుర్గా ఘాట్ ఉందో దీనికి కూడా బ్యారికేడింగ్ అంతా కూడా చేపిస్తున్నాము, టెంపుల్ వాళ్ళు చేపిస్తున్నారు. సో కెపాసిటీ ఎంత ఉందో కెపాసిటీ వరకే మనకి ఘాట్లో సీటింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. కెపాసిటీ వరకే ఆ బోట్ కానీ పంట కానీ దాంట్లో కూడా మనకి సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. కెపాసిటీ దాటి మనం ఎవరిని కూడా ఎలా చేయడానికి కుదరదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని పేర్కొన్నారు. ప్రజల నుంచి తనను దూరం చేయలేరన్నారు. 4.5 దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న విలువలను, విశ్వసనీయతను చెరిపివేయలేరని వెల్లడించారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుందని, త్వరలో బయటకు వచ్చి ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అధికార పార్టీ ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారని, నేను ప్రజల మధ్య లేకున్నా అభివృద్ధి, సంక్షేమం రూపంలో ప్రతి చోట కనిపిస్తానని, తన పేరే తలుస్తారని అన్నారు. ఒక్క క్షణం కూడా ప్రజల నుండి దూరం చేయలేరంటూ చంద్రబాబు నాయుడు రాసిన లేఖను ములాఖత్తులో తనను కలిసిన కుటుంబ సభ్యులకు అందజేశారు. దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమండ్రిలో జరిగిన మహానాడులో ప్రకటించానని, త్వరలోనే బయటకు వచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని పేర్కొన్నారు. ఎన్నడూ బయటికి రాని భువనేశ్వరి కష్టకాలంలో నా తరపున ప్రజల్లోకి వస్తోందని, నా అక్రమ అరెస్టుతో తలడిల్లిన కుటుంబ సభ్యులను పరామర్శిస్తోందని చెప్పారు. జనమే తన బలమని, మీరు చేసిన పోరాటాలు, చేసిన ప్రార్థనలు చూపిన మద్దతు ఫలిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు అనే దానికి బెయిల్ రాకపోవడమే రుజువు అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన అరెస్టును తట్టుకోలేక 154 మంది గుండె ఆగి చనిపోయారనేది అవాస్తవమని కొట్టిపారేశారు. సానుభూతి కోసమే భువనేశ్వరి పరామర్శ యాత్రలు చేపట్టబోతున్నారని అంబటి విమర్శించారు. పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవని ఎప్పుడో చెప్పానని, అందుకే చంద్రబాబు పల్లకి మోస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేవలం ఏడవటానికి మాత్రమే పనికొస్తాడు, పార్టీని నడిపేందుకు పనికిరాడు అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేష్కు పార్టీని నడిపే సత్తా, సామర్థ్యం లేవని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి పట్టిన శని లోకేష్ అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పుడు లోకేష్ ఎంట్రీ ఇవ్వడంతో అధపాతాళానికి టీడీపీ వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. లోకేష్ రాకతో టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. లోకేష్ రాజకీయాలకు పనికిరాడని, టీడీపీకి నాయకత్వం వహించే లక్షణాలు కూడా లేవని అన్నారు. ఈ విషయం టీడీపీ నేతలకు సైతం తెలుసని, అయితే ప్రస్తుతం లోకేష్ ఒక్కరే దిక్కు కావడంతో మెనకుండిపోతున్నారని అన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని మండిపడ్డారు. ఏనాడు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు సంతకాలను సిఐడి ఆధారాలతో సహా సేకరించిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశామని, ఒక అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే 154 మంది గుండెలాగి మరణించారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి ఎక్కడా కూడా మరణించినటువంటి దాఖలాలే లేవు. ఎవరో మరణిస్తే ఈ ఖాతాలు పెట్టుకొని యాత్ర పేరుతో తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. సింపతి గెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి తాపత్రయ పడుతూ ఉన్నారు. భువనేశ్వరి గారు రేపు 25వ తారీఖు నుంచి నిజం గెలవాలి అనేటువంటి ఒక నినాదంతో ఎవరైతే చనిపోయారో 154 మందిని వారిని పరామర్శించి మరి వారికి ఏమైనా సహాయం చేస్తారో ఏం చేస్తారో పరామర్శించే కార్యక్రమం ఇది పొలిటికల్ డ్రామాగా కనిపిస్తూ ఉన్నది. దానితో పాటు నిన్న మీరందరూ కూడా వీక్షించే ఉంటారు. ఆయన కుమారుడు నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పెద్ద సమావేశాన్ని, ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో మాట్లాడాడు. తలా తోకా లేని మాటలన్నీ కూడా మాట్లాడారు. ఆయన ఎవరో వర్ల రామయ్య గారు పులిని లోపల పెట్టారు, పులి బిడ్డ ఇదిగో వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని ఆయన్ని సంబోధించి మైక్ ముందుకు తీసుకొస్తే ఆయన మాట్లాడలా. పాపం ఆవేదన చెంది ఏడ్చేటటువంటి ప్రయత్నం చేసి కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జీ అమ్మాణిల కుమార్తె పుష్పవల్లితో రాధా వివాహం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. రాజకీయానికి అతీతంగా అందరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పెళ్లికి హాజరై సందడి చేశారు. పవన్ ను రాధా సాదరంగా ఆహ్వానించారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన పవన్ కొద్దిసేపు రాధాతో ముచ్చటించి వెళ్లిపోయారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై నేడు అమ్మవారు మహిషాసురమర్దిని రాజరాజేశ్వరీదేవి అలంకారాలలో దర్శనమిస్తారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి అలంకరణ మార్చేందుకు ఆలయ సంప్రదాయాలతో తగిన సమయం అవసరం ఉన్నందున సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు దర్శనాలు నిలిపివేయబడతాయని చెప్పారు. భవానీ మాలా విరమణకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు దేవాదాయ, ధర్మాదాయ, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతంగా జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. నేడు అమ్మవారు మహిషాసురమర్దిని రాజరాజేశ్వరీదేవి రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారని చెప్పారు. అమ్మవారి అలంకరణ మార్చేందుకు ఆలయ సంప్రదాయాలతో తగిన సమయం అవసరమున్నందున సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు దర్శనాలు నిలిపివేయబడతాయని చెప్పారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నదీ విహారం తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. హంసవాహనంపై 30 మంది వరకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఈ ఉదయం ఎండోన్మెంట్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సామాన్య భక్తులకు దర్శనం సాఫీగా సాగే విషయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవానీ మాల విరమణకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అసౌకర్యానికి గురి కాకుండా 12 నుంచి 2 గంటల వరకు ఈ రూపం, అమ్మవారి రూపం మార్చడానికి, అలంకరణ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంలో అమ్మవారు 2 గంటల నుంచి దర్శనమిస్తారు. అలాగే సాయంత్రం 4:30 గంటలకి అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమాలు, మరి ఏదైతే అమ్మవారి ఊరేగింపు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయో ఆ ఉత్సవ విగ్రహాలని 4:30కి ఇక్కడ మొదలుపెట్టి అక్కడున్న ఆచారం ప్రకారం, క్రతువు ప్రకారం అర్చక స్వాములు
చేసే కార్యక్రమం అంతా పూర్తి చేసి ఇక్కడి నుంచి 5:30కి 5:20, 5:15 నుంచి 5:30 మధ్యలో దుర్గా ఘాట్కి అమ్మవారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. 5:15కి ఒక 15 నిమిషాలు అమ్మవారిని హంసవాహనం మీద కూర్చోబెట్టి ఆ హంసవాహనం మీద మళ్ళీ అమ్మవారి అలంకరణాన్ని సరిచేయడానికి దానికి కొంత 15-20 నిమిషాలు టైం పడుతుంది. కాబట్టి దసరా ఉత్సవాలలో ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్కు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ సంపత్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికారు. దుర్గాదేవిగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందించారు. నా అక్కా చెల్లెమ్మలని చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక మహిళల్ని మోసం చేశారని, ఆసరా పేరుతో అక్కా చెల్లెమ్మలను జగన్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని టీడీపీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు. ఇసుక రీచ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో చంద్రబాబు డ్వాక్రా మహిళల్ని భాగస్వామ్యం కల్పించారని, నేడు డ్వాక్రా సంఘాలను వైసీపీ సభలకు జనాలను తరలించే సంఘాలుగా మార్చారని విమర్శించారు. జగన్ రెడ్డిది ఉద్ధరించే సంక్షేమం కాదు, మోసకారి సంక్షేమం అని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. ఆడబిడ్డలను ఉద్ధరిస్తారని చెప్పి జగన్ రెడ్డి అఘాతంలోకి నెట్టారని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్యాలెస్లు కట్టుకుంటున్న జగన్కు మహిళలకు ఆసరా డబ్బులు ఇవ్వడానికి మనసు రావడం లేదని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం వివిధ కారణాలతో కేంద్రం నుంచి తీసుకొస్తున్న కోట్లాది రూపాయల అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. జగన్ నా అక్కా చెల్లెమ్మలను చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారని, ఆసరా పేరుతో అక్కా చెల్లెమ్మలను జగన్ ప్రభుత్వం అప్పులు పాలు చేసిందని అన్నారు. ఎమిగనూరులో జగన్ మరో మోసానికి తెరలేపారని, ఇసుక రీచ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో చంద్రబాబు డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం కల్పించారని, నేడు డ్వాక్రా సంఘాలను వైసీపీ సభలకు జనాలను తరలించే సంఘాలుగా మార్చారని విమర్శించారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను చూపి రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా రుణాలు తీసుకుంటోందని, టీడీపీ పారదర్శకంగా పరిపాలిస్తే వైసీపీ ప్రభుత్వం ఏపీని అధ్వానంగా పరిపాలిస్తోందని అన్నారు. పసుపు కుంకుమ పథకం కింద 18,500 కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుది. నామమాత్రపు రుణమాఫీ చేసి జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు అని ఆచంట సునీత మండిపడ్డారు. కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాను అక్క చెల్లెమ్మలకి. ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలని ఆదుకున్నాను, 0 వడ్డీకి రుణాలు ఇచ్చాను, పావలా వడ్డీలకి రుణాలు ఇచ్చానని మాయమాటలు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు ఏమనాలి? ఏదైతే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో తను చాలా గొప్పగా నవరత్నాలను చెప్పుకొని, నాకు మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి చాలా గొప్పగా చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తాను, మొట్టమొదటి సంతకం డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ మీద పెడతాను అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పటం, మడమ తిప్పటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాటి. ఎందుకంటే ఏదైతే ఒక్క విడతలో రుణమాఫీ చేస్తానన్న ఈ యొక్క ముఖ్యమంత్రి ఆసరా పథకం ద్వారా నేను 4 విడతలుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 1,14,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఏదైతే అర్బన్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ 11.12 లక్షల మంది డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,00,00,000 మంది అక్క చెల్లెమ్మలని మోసం చేసిన ఘనత ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఏటా సంప్రదాయంగా జరిగే వేద సభ నిన్న రాత్రి వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో వేద పండితులు 3 గంటల పాటు వేద పఠనం చేశారు. వేద మంత్రాలతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది. ఆలయ ఈవో కెఎస్ రామారావు వేద పండితులను ఘనంగా సత్కరించారు. దసరా ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన వేద సభ వైభవంగా సాగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఏటా సంప్రదాయంగా వేద సభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నిన్న నిర్వహించిన వేద సభలో 3 గంటల పాటు పండితులు వేద పఠనం చేశారు. వేద మంత్రాలతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనించింది. అనంతరం పండితులను ఈవో కెఎస్ రామారావు ఘనంగా సత్కరించారు. అనంతరం పండితులు ఈవోకు వేదాశీర్వచనాలు అందజేశారు.
आहमाजानि गर्भधमा त्वमाजासि गर्भधम् ता उभौ चतुरः पदः सम्प्रसारयावा स्वर्गे लोके प्रोर्न्वाथां वृषा भाजीरे तोधारेतो दधातु अग्नये गायत्राय गायत्राय त्रिवृते त्रिवृते राधन्धराय त्रिवृत इति त्रिवृते राधन्तरायाष्टाकपालः राधन्तरायेति राधन्तराय अष्टाकपाल इन्द्राय अष्टाकपाल इत्यष्टाकपालः इन्द्राय त्रैष्टोभाय त्रैष्टोभाय पञ्चदशाय त्रैष्टोभायेति त्रैष्टोभाय పంచదశాయ బార్హతాయ. నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఎన్నడూ చూడని విధంగా నిన్న అర్చక సభ కూడా జరుపుకున్నాం. మరుసటి రోజే ఈ వేద విద్వత్ సభను కూడా జరపడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏ ఆధారాలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4-5 ఏళ్లుగా స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కార్పొరేషన్లు కాక్కు జగన్ ప్రభుత్వం అకౌంట్లు సమర్పించలేదన్నారు. 50 కార్పొరేషన్లకు పైగా కాక్కు అకౌంట్లు ఎందుకు సమర్పించలేదని, ఆడిట్ జరగని ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై ఎలా నిందలేస్తారని నిలదీశారు. ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కు ఎలాంటి ఆస్తులు లేకపోయినా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి మరీ అప్పులు తీసుకోవటం విచిత్రంగా ఉందన్నారు. డెవలప్మెంట్ కార్పొరేషన్లో చివరిసారిగా 2018-19 నాటికి క్యాగ్కి అకౌంట్ సమర్పించారండి. 2018-19 నాటికి అకౌంట్ సమర్పించారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం చివరి సంవత్సరం అకౌంట్లు కూడా 2017-18, 18-19 అకౌంట్లు కూడా 19 జూన్కి సబ్మిట్ చేయబడ్డాయి అని క్యాగ్ చెప్తోంది. మరి ఆ సంవత్సరం తర్వాత ఒక్కసారి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్లు ఎందుకు సబ్మిట్ చేయలేదు అనేది బేతాళ ప్రశ్న. 2019, 20, 2020, 2021, 2021, 2022, 2022, 2023 4 సంవత్సరాలుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్లకు ఎందుకు క్యాగ్కు సబ్మిట్ చేయలేదు? ఎందుకు భయపడుతున్నారు? ఏముంది అక్కడ రహస్యం మీకు? ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తూ నిర్మించిన కీడా కోలా చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. బాటిల్కు బొద్దింకకు ఈ కథతో సంబంధం ఏంటి అనేది సస్పెన్స్ గా ఈ చిత్రం కొనసాగుతుందని తరుణ్ భాస్కర్ తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం క్యారెక్టర్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుందని చెప్పారు. నగరంలో కీడా కోల చిత్ర యూనిట్ సందడి చేసింది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తూ నిర్మించిన కీడా కోల చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ క్రైమ్ కామెడీ జోనర్తో ఈ సినిమాను నిర్మించినట్లు తెలిపారు. ఒక బాటిల్ చుట్టూ జరిగే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తీయటం జరిగిందన్నారు. బాటిల్కు బొద్దింకకు ఈ కథతో సంబంధం ఏంటి అనేది సస్పెన్స్గా ఈ చిత్రం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం క్యారెక్టర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పారు. ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా పలువురు కొత్త నటీనటులను వెండితెరకి పరిచయం చేస్తున్నామని తెలియజేశారు. పెళ్లి చూపులు చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, అలాగే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. నవంబర్ 3వ తారీఖు కీడా కోలా మీ ముందుకు వస్తుంది మీ అభిమాన థియేటర్లలో. తప్పకుండా ఈ సినిమా థియేటర్స్లో చూడండి. ఎందుకంటే రీసెంట్గా నవ్వి చాలా రోజులైందేమో మనము. సో థియేటర్కి వెళ్ళి ఆ గ్రూప్లో మనం నవ్వుకోవడం అనేది అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను మా ఫ్రెండ్స్ చేసిన వింత ప్రయత్నం ఇది. కీడా కోలా అన్న సినిమా క్రైమ్ కామెడీ అన్న జానర్ తెలుగుకి
ఆల్రెడీ పరిచయమైన జోనర్, చాలా ఫేవరెట్ జోనర్. మనీ మనీ లాంటి సినిమాలు కూడా చాలా అద్భుతమైన హిట్స్ అయినాయి. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా కూర్చొని ఏ సినిమా తీద్దాము అంటే 2 గంటలు నవ్వుకునేటట్టు క్రైమ్ కామెడీ తీద్దాం అనుకున్నాము. అనంతరం నటులు జీవన్ చైతన్య మాట్లాడుతూ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలనే ఉద్దేశంతోనే కీడా కోలా చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, కుటుంబంతో కలిసి కామెడీ చిత్రాన్ని చూసిన ఫీలింగ్ వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న చిత్రం రిలీజ్ కానుందని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. సినిమాను థియేటర్లోనే ప్రేక్షకులు చూడాలని సూచించారు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి సినిమా, చాలా మంచి కాస్ట్, మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఐ థింక్ యూర్ ఆల్ లవ్ ఇట్. ఇంకో పెద్ద ఇదేంటంటే బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే మీరు ఇదివరకు చూసిన బ్రహ్మానందం గారికి ఇందులో చూడబోయే బ్రహ్మానందం గారికి దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ వేరియేషన్. చాలా సటిల్ కామెడీ ఉంటుంది ఇందులో బ్రహ్మానందం గారిది. ఆయన కూడా హీ లవ్డ్ ద హోల్ వైబ్ ఆఫ్ ది క్యారెక్టర్. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంకు బస్సు బహుకరించడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వినియోగదారుల సేవలతో పాటు సామాజిక సేవల్లో బ్యాంక్ ప్రథమంగా నిలుస్తుందని వారు కొనియాడారు. కెనరా బ్యాంక్ సేవా కార్యక్రమాల్లో భాగంగా దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం 25 లక్షల విలువైన బస్సును అధికారులు దేవస్థానానికి బహుకరించారు. భవానీఘాట్లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్య అతిథులుగా పాల్గొని బస్సును ప్రారంభించారు. అనంతరం బస్సు తాళాలను ఈవో కెఎస్ రామారావుకు అందజేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వయంగా బస్సును కొంత దూరం నడిపారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంకు బస్సు బహుకరించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు సేవల్లో కూడా బ్యాంకు ముందంజలో ఉందని ప్రశంసించారు. ఈరోజు అమ్మవారి గుడికి ఎవరైతే భక్తులు ప్రయాణించడానికి బస్సును ఉచితంగా ఈరోజు దేవస్థానానికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అన్నీ కూడా ఇన్స్పైర్ అయ్యి దేవస్థానానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కెనరా బ్యాంక్ అంటే మీకు తెలిసిన రిపీటెడ్ సెంట్రల్ గవర్నమెంట్, మామూలుగా ఇది నేషనలైజ్డ్ బ్యాంక్స్. దాంట్లో నుంచి దేవాలయానికి ఏదో మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జిఎం గారు, డీజీఎం గారు, ఏజీఎంలు అందరూ కలిసి మన టెంపుల్ని అప్రోచ్ అవ్వడం, టెంపుల్ కూడా భక్తులకి సౌకర్యార్థం ఒక బస్సు కావాలంటే వెంటనే వాళ్ళు మంజూరు చేసినందుకు కెనరా బ్యాంక్ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి కృపకి ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా. ఒక 25 లక్షలు సుమారు దాని యొక్క ఇది కాస్ట్. దాంతో టాటాకి సంబంధించినటువంటి బస్సు ఈరోజు డొనేట్ చేయడం, దానికి ఇనాగ్రేట్ చేయడానికి ఎక్స్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు టెంపుల్ చైర్మన్ గారు, ఈఓ గారు, జిఎం అయినటువంటి రవివర్మ గారు, వారి టీం అంతా కూడా ఇక్కడ భవానీ ఘాట్లోకి రావడం, ఈరోజు ఆ బస్సును అనేటువంటిది ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే సుమారుగా ఒక 7 బస్సులు ఉన్నాయి. ఇది కూడా ఇంకొక బస్సు అనేది వస్తుంది, 8వ బస్సుగా మన టెంపుల్కి వస్తుంది. సో ఇంత 25 లక్షలు పెట్టి ఈ విధంగా కెనరా బ్యాంక్ అనేది ఈ విధంగా ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా బ్యాంకు జనరల్ మేనేజర్ రవివర్మ మాట్లాడుతూ 2 నెలల క్రితం దేవస్థానం అధికారుల అభ్యర్థన మేరకు 25 లక్షల రూపాయలతో బస్సును కొనుగోలు చేసి దేవస్థానానికి అందజేశామన్నారు. పేద విద్యార్థులకు బ్యాంకు తరపున స్కాలర్షిప్లు కూడా అందజేస్తున్నామని ఆయన వివరించారు. మా బిజినెస్ దాదాపు 1 లక్ష కోట్లు ఉందండి. దాంట్లో అప్పుల పరంగా 67,000 కోట్లు, డిపాజిట్స్ పరంగా 26,000 కోట్లు ఉన్నాయి. సో మా యొక్క లక్ష్యం ఏంటంటే 1 లక్ష కోట్లు దాన్ని అధిగమించడం. ఇక్కడ కస్టమర్స్ చాలా మంచివాళ్ళు, వాళ్ళు సేవలు వినియోగించుకోవడమే కాదు, వాళ్ళు బ్యాంకు గురించి ఇంతవరకు కలెక్టర్ గారు చెప్పారు కెనరా బ్యాంక్ తరఫు నుంచి మరి సేవ పరంగా. అలాగే ఇంకా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చేశాం. విజయవాడలో ఒక 4-5 స్కూల్స్కి కొన్ని ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని కలెక్టర్ గారు కూడా ప్రశంసించారు. ఇదే కాకుండా కెనరా విద్యాజ్యోతి కిందట బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి మేము మంచి చదువులో నైపుణ్యం చూపించిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతున్నది. మొన్న ఒక 4 రోజుల కిందటనే మొత్తం ఆంధ్రాలో అన్ని జిల్లాలకు సంబంధించి 75 లక్షల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ కె రాంబాబు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.